నగరానికి చేరుకున్న ప్రయాణం వారిది. అక్కడ ఎలా జరిగింది, ఏంటి, ఆ నగరంలో ఆమె ఉండగలిగిందా లేదా అనే దానిపైన ఇప్పుడు మనం తెలుసుకుందాం. నగర జీవితం ప్రారంభమైంది. రమ్య ఊరిని వదిలి నగరానికి అడుగుపెట్టింది. ఊరిలో ఉన్న ఆకాశం ముదురుగా కనిపించింది. ఇక్కడ ఆకాశమే కనబడకపోయింది. పక్షుల అరుపులు వినపడేవి కాదు. ట్రాఫిక్ శబ్దాలే గుబాలుగా వినిపించేవి. ఇకపోతే తన భర్త విక్రమ్ ఆమెకు వెల్కమ్ చెప్పాడు. ఓ స్పృహలేని నవ్వుతో, కళ్ళల్లో ఆత్మీయత లేకుండా, మొహంలో ముచ్చట లేకుండా, కేవలం ఒక బాధ్యత నెరవేర్చుకున్నట్లు మాత్రమే ప్రవర్తించాడు. ఇక రమ్యకి మొదటిది ఆశ్చర్యంగా అనిపించింది. ఊరిలో పెళ్లి కొడుకులు భార్యను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తల నెత్తెన పెట్టుకుంటారు కదా, ఇక్కడ అంత అక్కరలేదేమో అనే భావన ఆమెను లోపల కలవరపరిచింది. ఆమె అడుగుపెట్టిన ఇల్లు చాలా చక్కగా డిజైన్ చేసిన అపార్ట్మెంట్. బయటకు చూస్తే హైటెక్ లైఫ్, కానీ లోపల ఆ ఇంట్లో గాలి కూడా మాట్లాడనివ్వదు. విక్రమ్ ఉదయం తొందరగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి ఆలస్యంగా వచ్చాడు. ఆమె పుట్టినరోజున కూడా వాడి చేతుల్లో మొబైల్, ముఖంలో ముసురు. హ్యాపీ బర్త్డే అనలేని మౌనం. ఇది ఉద్యోగ ఒత్తిడి కావచ్చు, నగరపు అలవాటు కావచ్చు. నాకు తెలియదు కదా, నేను నగరానికి కొత్త అని. కానీ రోజులు గడుస్తూ పోయే కొద్దీ విక్రమ్ ఆమెతో మాట్లాడడం తగ్గించాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు బదులు తప్పించాడు. ఒక్కసారి రమ్య అడిగింది, నీవు నన్ను నిజంగా ఇష్టపడిన వాడివేనా, లేక నువ్వు కేవలం పెళ్ళి అనే బంధంగా తీసుకున్నావా అని. విక్రమ్ నిశ్శబ్దంగా చూశాడు. సైగా తల ఊపాడు, కానీ ప్రేమించలేదు. రోజులు పరిగెడుతున్నాయి. ఊరిలోని ఆ ఆత్మీయత లేకుండా నగరంలో ఓ గదిలో ఒంటరిగా బ్రతికే ప్రయాణం చేస్తుంది రమ్య. పాటలు వింటుంది, కిటికీ తలుపులు తెరిచి ఆకాశాన్ని చూస్తుంది. కానీ ఆకాశం ఇప్పుడు దూరంగా ఉంది. తన వంతు శ్వాస తనదిగా అనిపించడం లేదు. ఒకరోజు రమ్య విక్రమ్ మొబైల్ దగ్గర కూర్చుంది. ఒక్కసారిగా కనిపించింది ప్రియా అనే అమ్మాయి పేరు. వీడియో కాళ్ళు, మెసేజ్లు. అప్పుడే అర్థమైంది, ఇది ఉద్యోగ ఒత్తిడి అయితే కాదు, ఇది ప్రేమ లోపం కాదు, ఇది మోసం అని. రమ్య ఒక్కసారిగా వణికిపోయింది. ఒక్క క్షణానికి తను ఊహించలేని వాస్తవం ఎదురైంది. తన భర్త తన్నే ప్రేమించలేకపోయాడు కదూ, ఇంకొకరినే ప్రేమిస్తున్నాడు. అది కూడా తనకు పెళ్ళి అయిన తర్వాత కూడా. ఆమె కూర్చొని చాలాసార్లు ఆలోచించింది. మాటలు రావడం లేదు, కన్నీళ్లు రావడం లేదు. కేవలం ఒంటరితనమే తన గదంతా నిండిపోయింది. విక్రమ్ని అడగాలా, లేక నేను మౌనంగా ఉండాలా, తిరిగి ఊరికి వెళ్ళిపోవాలా అనే ప్రశ్నలకి ఆమెకు సమాధానం చెప్పేవారు లేరు. విక్రమ్ వేరే గదిలో ఫోన్లో నవ్వుతున్నాడు. రమ్య మాత్రం గదిలో మౌనంగా కన్నీళ్లతో ఏడుస్తుంది. రమ్యకు ఇప్పుడు నగర జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకుంటుంది. ఇక్కడ సంబరాలు ఫోన్ల మీద తేలిపోతాయి. ప్రేమ ఒక లార్జీ, నమ్మకం ఒక అంధత్వం. ఆమె అమాయకతతో వచ్చినదే, కానీ ఆమెకు నగర జీవితం ఒక తుఫాను చూపించింది.